చచ్చిపో. ఆ మాటలు వినగానే రవికి పిచ్చెక్కినట్లయింది. ప్రాణభయంతో స్టేషన్ అంతా పరుగులు తీశాడు. ప్లాట్ఫామ్ 1 నుండి 10 వరకు వెయిటింగ్ రూమ్స్, బాత్రూమ్స్, ఎక్కడికి వెళ్ళినా ఆ ముగ్గురు అతని కంటే ముందే అక్కడ నిలబడి నవ్వుతున్నారు. టైం ఎంతైందని వాచ్ చూసుకున్నాడు. ఇంకా 1.5 గంటలు గడుస్తున్నట్టు అనిపిస్తోంది. కానీ కాలం స్తంభించిపోయింది. చివరికి తప్పించుకునే దారి లేక ప్లాట్ఫామ్ చివర ఉన్న ఒక గూడ్స్ డబ్బా వెనుక దాక్కుని చెవులు మూసుకొని గట్టిగా ఏడ్చేశాడు. ఆ ముగ్గురి నవ్వులు చచ్చిపో చచ్చిపో అనే మాటలు అతని మెదడును తొలిచేస్తున్నాయి. బీపీ పెరిగిపోయి అక్కడే స్పృహ కోల్పోయాడు. సార్ లేవండి అని ఒక కూలీ రవిని తట్టి లేపాడు. ఉలిక్కిపడి లేచాడు రవి. చుట్టూ ప్రయాణికులు, ఛాయ్ అమ్మేవాళ్ళు, రైళ్ల కోతలు. వాచ్ చూశాడు. ఇప్పుడు సమయం ఉదయం 5:15 అవుతుంది. అంతా కలనా అని అనుకున్నాడు. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. వణుకుతున్న కాళ్ళ